హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహర్స్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడా. క్యాబేజ్ పకోడా ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 కప్ క్యాబేజ్ని యాడ్ చేసుకొని, అలాగే హాఫ్ కప్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని, హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అర స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. క్రిస్పీగా రావడం కోసం నేను బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను, లేదంటే మొత్తం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా ఆయిల్లో వేసుకోవాలి. క్యాబేజ్ పకోడాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న క్యాబేజ్ పకోడాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టీ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. క్యాబేజ్ పకోడా రెసిపీని మనం ఈజీగా 15 మినిట్స్ లోపే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా ఆనియన్ పకోడానే కాకుండా ఒకసారి ఇలా క్యాబేజ్ పకోడీని కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ఈవినింగ్ టైం స్నాక్లా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.